హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో చర్చించబోతున్నాను పోస్ట్ కోవిడ్ ట్రావెలింగ్. ఇంతకుముందు మనం ప్రయాణాలంటే చాలా ఈజీగా, చాలా తేలిగ్గా ప్రయాణం చేసేవాళ్ళం. ఎట్లా అంటే హ్యాంగర్కున్న షర్ట్ తీసి తొడుక్కుని వెళ్ళిపోవచ్చు, అంత తేలిగ్గా ఇంతకుముందు ప్రయాణాలన్నీ చేసాం. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళడానికి లేదు, ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు. ప్రయాణంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రీసెంట్గా నేను ఎయిర్ ట్రావెల్ చేశాను. అయితే ఈ ఎయిర్ ట్రావెల్లో నాకు ఎదురైన ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీతో షేర్ చేసుకుందామని నేను నా ట్రావెల్ యొక్క కంప్లీట్ ఫ్రమ్ హైదరాబాద్ టు రాజమండ్రి ఎయిర్ ట్రావెల్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ వీడియోని మీకు ప్రజెంట్ చేయడానికి ఈ వీడియో తీస్తున్నాను. దీనిలో ముఖ్యంగా ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్ ట్రావెల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలని మీతో చర్చిస్తాను. అవి పాయింట్ నెంబర్ 1, టికెట్ ఆన్లైన్ బుక్ చేసేసుకున్న తర్వాత వెబ్ చెక్ ఇన్ చాలా ఇంపార్టెంట్. అండ్ పాయింట్ నెంబర్ 2, మీరు ఎయిర్పోర్ట్కి కనీసం 2 గంటల ముందు చేరుకోవాలి. అండ్ పాయింట్ నెంబర్ 3, ప్రాపర్ కోవిడ్ ప్రోటోకాల్స్ చెక్ చేసుకుని ఆన్లైన్లో మీకు, ఎందుకంటే సిటీ వైజ్ ఏ సిటీకి ఆ సిటీ ఇప్పుడు మారిపోయింది. డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కోవిడ్ ప్రోటోకాల్స్ ఇస్తున్నాయి. అవి తప్పనిసరిగా చదువుకుని దానికి తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని స్టేట్స్ ఈవెన్ టెస్ట్ రిపోర్ట్ కూడా అడుగుతున్నారు. నెగిటివ్ టెస్ట్ రిపోర్ట్ ఉంటే తప్ప ట్రావెల్కి అలౌ చేయట్లేదు. కాబట్టి ఈ 3 విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. అండ్ లెట్ us go through my travel videos. ముందుగా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన వెంటనే టెర్మినస్ లోపలికి వెళ్ళక ముందు మీరు బోర్డింగ్ పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బోర్డింగ్ పాస్ ఆటోమేటెడ్ మెషిన్ మీకు కనిపిస్తుంది. కియోస్క్ ఏదైతే ఉందో దానిలో మీ టికెట్ నెంబర్ లేదా మీ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దాని నుంచి వచ్చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ మెషిన్స్ స్లోగా ఉండడం వల్ల లేదా మనం ఒక 5 నిమిషాలు లేట్ వెళ్ళడం వల్ల అది టైం ఏదైతే ఉంటుందో టైం అయిపోతుంది. అప్పుడు మనం పర్టికులర్ ఎయిర్లైనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎయిర్లైనర్ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మన బోర్డింగ్ పాస్ మన టికెట్ చూపిస్తే వాళ్ళు మనకి బోర్డింగ్ పాస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్లో గేట్ దగ్గర
మనం చూపించి ఈ బోర్డింగ్ పాస్ అండ్ తప్పకుండా మన ఐడెంటిటీ ఒకటి తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డు కానీ వేరే ఎనీ అదర్ డాక్యుమెంట్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ మనం అది సబ్మిట్ చేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు లోపలికి అలౌ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మన చెకిన్ లగేజ్ ఏదైతే ఉంటుందో తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఇది 2 గంటల ముందు వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేకుండా అవుతుంది. ఈ పనులన్నీ కూడా ఈజీగా అవుతాయి. మనం గనక ఏమాత్రం ఒక పావు గంట 20 నిమిషాలు లేటు వెళ్ళినా లోపల చాలా టెన్షన్ అవుతుంది. కాబట్టి ఇలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే మీరు తప్పకుండా చేయాల్సిన పని, తప్పకుండా కనీసం 2 గంటల ముందుగా మీరు ఎయిర్పోర్ట్కి చేరుకోండి. చెక్ ఇన్ తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లగేజ్ అంతా స్కానింగ్ అంతా అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతాం. లోపల మనకి షాపింగ్ కాంప్లెక్స్లు అవి ఉన్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి. మీకు ప్రస్తుత పరిస్థితుల్లో బయట తినడానికి మాత్రం ఏమాత్రం ప్రయత్నం చేయకండి, ఎందుకంటే బయట హైజీన్గా ఉంటాయో లేదో తెలియదు. కోవిడ్ కండిషన్స్లో మనం బయట తినడం కంటే తినకుండా ఉండడమే మంచిది. కాబట్టి అవకాశం ఉంటే ఇంటి దగ్గర నుంచే మీరు ప్రిపేర్ చేసుకుని ఏదైనా, లేదు మీరు ట్రావెల్ కనుక ఎక్కువ టైం జర్నీ ఎక్కువ టైం ఉండే ట్రావెల్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర చక్కగా ఏమైనా నట్స్ కానీ లేదంటే ఫ్రైడ్ నట్స్ కానీ కాజు బాదాం లాంటివి చక్కగా ఒక బాక్స్లో వేసుకెళ్ళిపోండి. ఇన్స్టెంట్గా పనిచేస్తాయి అవి. మీరు దోశలు లేదా బయట తినే ఇడ్లీలు ఇలాంటివి తినాలంటే మీకు ఒక్కొక్కసారి కాదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే సరదాగా ఏదైనా ఫ్రైడ్ నట్స్ కానీ కాజు బాదం లాంటివి కానీ తీసుకుంటే అవి ఇన్స్టెంట్ కింద ఫుడ్ పనిచేస్తాయి, ఎనర్జీ కూడా ఉంటుంది, బయట నుంచి తినాలన్న టెన్షన్ కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే టెర్మినస్ నుంచి ఏరోప్లేన్ వరకు కూడా మనల్ని ఒక బస్సులో తీసుకెళ్తారు. డైరెక్ట్గా బస్సులో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ డైరెక్ట్గా మనం ఫ్లైట్లో ఎక్కడమే. ఇంకో విషయం ఏంటంటే ఈ లోపల చెక్ ఇన్ లగేజ్ ఇన్ని హడావుడి మధ్య మనం కంగారు పడిపోతాం. ఈ కంగారులో ఏమవుతుందంటే ఒక్కోసారి మన వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మర్చిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి కంగారుగా కాకుండా చాలా ప్రశాంతంగా మీ జర్నీ జరగాలంటే, మీ ఎయిర్ ట్రావెల్ ప్రశాంతంగా జరగాలంటే ఎంత వీలైతే అంత తొందరగా బయలుదేరిపోండి. ముఖ్య విషయం మై ఫ్రెండ్స్, మైసూర్ బజ్జీలో మైసూరు ఎలా ఉండదో, నేతి బీరకాయలో నెయ్యి కూడా ఎలా ఉండదో, ఏరోప్లేన్లో సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా 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 కష్టం. దయచేసి ఎంతో అర్జెంట్, ఈ జర్నీ నేను చెయ్యాలి, తప్పనిసరిగా నేను ఉంటే కానీ జర్నీ చేస్తే కానీ నాకు కుదరదు అనే పరిస్థితుల్లో మాత్రమే మీరు జర్నీ చేయండి. ఎందుకంటే నేను ఈరోజు ఈ వీడియో చూడండి, మీకు అదిగో చూసారుగా, ఎక్కడ ఒకళ్ళకి మధ్యలో కనీసం 2 అడుగుల దూరం కూడా లేదు. మనం చాలా రిస్క్ చేసి ఈ ట్రావెల్ చేయడమే తప్ప, అత్యంత అవసరమైతే తప్ప ఈ ట్రావెల్ చేయకండి. అండ్ ఫ్లైట్లో ప్రతి విషయం కూడా ఎయిర్ హోస్టెస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఏ చిన్న విషయం ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మనకి స్పీకర్లోంచి వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఒకసారి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు ఏ టెన్షన్ ఉండదు. ప్రశాంతంగా లోపలికి ఫ్లైట్కి వెళ్ళేదాకా కూడా మీకు ఏ టెన్షన్ ఉండదు. For Indigo, your well-being is our highest priority. Our aircraft are thoroughly sanitized before every flight. Given the current health situation, we request you to take safety precautions for yourself and your co-passengers by keeping your face mask and face shield on at all times. Please sanitize your hands regularly and stay seated in your original seats during the course of the flight. Our cabin crew are always here for your safety. Thank you. कृपया ध्यान दीजिए, अब हम उड़ान के लिए तैयार हैं। कृपया अपनी कुर्सी की पेटी बांध लें, ट्रे टेबल बंद कर लें और विंडो शेड्स खुले रखें। टेक ऑफ और लैंडिंग के दौरान कैबिन की बत्तियां धीमी की जाएंगी।
यदि आप पढ़ना चाहें तो पैनल में लगी बत्ती का प्रयोग करें। धन्यवाद। Request your attention for departure. Please open the window shades, close your tray table, and fasten your seatbelt. The cabin lights will be dimmed for takeoff and landing. Please use the light in the panel above should you wish to read. Thank you. ఫ్లైట్ టేకాఫ్కి రెడీ అవుతుంది. సాధారణంగా ఫ్లైట్ జర్నీలో మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ టేకాఫ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా విండో సీట్ దగ్గర కూర్చుని అది ఎలా ఏ విధంగా టేకాఫ్ అవుతుంది చూడాలని అనుకుంటారు. సో ఇది ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అనుకోవచ్చు, ద టేకాఫ్. టేకాఫ్ అయ్యేటప్పుడు సాధారణంగా చెవులకి దెబ్బలు పట్టేస్తాయి, చెవులు మూసుకుపోతాయి. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత అది క్లియర్ అవుతుంది. కానీ పైనుంచి వావ్, కింద చూస్తుంటే చాలా కింద ఏరోప్లేన్స్ ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అయి ఉన్న ఏరోప్లేన్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ద వ్యూ, ఈ ఏరియల్ వ్యూ ఏదైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఫ్లైట్లోంచి చూడడం ఒక ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఒక జర్నీ చేయడానికి ప్రయత్నం చేయండి, ఇప్పటివరకు చేసి ఉండకపోతే. ఎందుకంటే ఫ్లైట్ జర్నీ అనేది లైఫ్ టైంలో ఒకసారన్నా చేయడానికి ప్రయత్నం చేయండి. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ప్రయత్నం చేయండి. ప్రస్తుతం కోవిడ్ సిచ్యువేషన్స్లో జర్నీస్ అస్సలు మంచిది కాదు. కానీ తప్పకుండా రోజులు మళ్ళీ మామూలు అయ్యి మనందరం ఎలాంటి భయం లేకుండా తిరగగలిగిన పరిస్థితులు వస్తే మాత్రం తప్పకుండా ఎయిర్ జర్నీ, ఏరోప్లేన్లో జర్నీ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ పక్కన నా పక్క సీట్లో అంటే నాకు కొంచెం దూరంగా వాళ్ళ చిన్న పిల్లల్ని తీసుకెళ్తున్నారు. నాకైతే టెన్షన్గా ఉంది. లక్కీగా నా పక్క సీట్లో ఎవరూ రాలేదు, నా సీట్ అంతా ఖాళీనే ఉంది. నా ఎంటైర్ జర్నీ పక్కన ఎవరూ లేకుండా సంహవ్ కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేశాను అన్నట్టుగా అనిపించింది. చూడండి కింద ల్యాండ్స్కేప్స్ ఎలా కనిపిస్తున్నాయో, అండ్ హరైజన్ దూరంగా ఒక లైన్ కనిపిస్తుంది చూడండి. భూమి ఆకాశాలు కలిసే ప్రదేశం అంటారు కదా, అలా అనిపించింది అనమాట. ఆ రెండు ఒక లైన్లో కలుస్తున్నాయి చూడండి. తెల్లటి కలర్ నుంచి బ్లూ ఆకాశం, కింద బ్రౌన్ కలర్ అంతా ల్యాండ్. భూమి ఆకాశాలు కలిసిపోతున్నాయా అని అనిపిస్తాయి. చాలా ఫ్లైట్ జర్నీ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. కింద అదిగో వాటర్ కెనాల్ ఏదో కనిపిస్తుంది,
రివర్ బే అనుకుంటాను, మన గోదావరి రివర్ నుంచి వచ్చిన బాయ్ అనుకుంటాను అది. ఆ వాటర్లో సూర్యరశ్మికి ఎలా మెరుస్తుందో చూడండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీ బ్యాగ్లో కానీ మీ లగేజ్లో కానీ ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులు లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి వాంటెడ్లీ తీసుకెళ్ళకపోవచ్చు. కానీ లాస్ట్ టైం నా జర్నీలో ఏం జరిగిందంటే, నేను బేసిక్గా ఒక ఆర్టిస్ట్ని, పెయింటింగ్స్ అవి వేస్తూ ఉంటాను, స్కెచెస్ అవి వేస్తూ ఉంటాను. సో ఒకసారి ఏమైందంటే, నేను నా పెన్సిల్ షార్ప్ చేసుకోవడం కోసం ఒక నైఫ్ పెట్టుకున్నాను. ఆ నైఫ్ నేను ఆ బ్యాక్ పాకెట్లో ఉంచుకున్నప్పుడు అది స్కానర్లో కనిపించింది. అది వెతికి ఎంత వెతికినా అది కనిపించలేదు. అయితే లోపల ఎక్కడో చిన్న పాకెట్లో ఉంది. ఈవెన్ దాన్ని కూడా వెతికించి అది నేను పట్టుకుని తీసి బయటకి ఇచ్చేదాకా ఆ చెక్-ఇన్ నాకు స్కానింగ్లో నన్ను వదలలేదు, నెక్స్ట్ లెవెల్కి వదలలేదు. కాబట్టి మీరు బాగా గమనించుకోండి. చిన్న బ్లేడ్ లాంటి వస్తువు, షార్ప్గా ఉండే వస్తువులు, ఇలాంటి వస్తువులు కూడా దేన్ని వాళ్ళు అలౌ చేయరు. కాబట్టి ఆ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ డొమెస్టిక్ ఫ్లైట్ అయినా, ఇంటర్నేషనల్ ట్రావెల్ అయినా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ, లేదా ఏదైనా ప్రమాదం అనిపించే కెమికల్ ఐటమ్స్ కానీ, ఇలాంటివి ఏమున్నా సరే మీరు ముందే తీసేసుకుంటే మనకు అక్కడ చెక్-ఇన్ దగ్గర ఇబ్బంది లేకుండా ఉంటుంది మన ప్రయాణం. ఈ ఎక్స్పీరియన్స్ నాకుగా జరిగింది. చాలా ఆ రోజు మొత్తం బ్యాగ్ అంతా వెతికాను, కానీ అది లోపల ఎక్కడో ఒక చిన్న పాకెట్ ఉంటుంది కదా, ఆ పాకెట్లో ఉండిపోయింది అనమాట ఆ బ్లేడ్ అనేది. ఆ రోజు చాలా, అంటే తర్వాత నేను చాలా ఫన్నీగా అనిపించింది. అరే ఈ చిన్నది నేను ఉంచుకోలే, అంటే నేను అనుకోకుండా ఉండిపోయింది అది. తర్వాత నవ్వు వచ్చింది నాకు. అరే దానివల్ల ఏమైందంటే, వెనకాల చాలామంది కూడా వాళ్ళు ఆగిపోవడం, మనల్ని పక్కన నిలబెట్టడం, అదేంటో ఓపెన్ చేయండి, ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు క్యారీ చేస్తున్నారు అంటే, నేను మొత్తం నా పెయింటింగ్ షీట్స్ ఏవైతే ఉంటాయో, డ్రాయింగ్ షీట్స్, పెన్సిల్స్ అవన్నీ ఓపెన్ చేసి చూపించి వాళ్ళకి నేను ఒక ఆర్టిస్ట్ని, అందుకనే ఇది కూడా ఉంటుందని చెప్తే వాళ్ళు నవ్వుకున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. చాలా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు జస్ట్ 1 hour టైం పట్టింది ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ లేదు. జర్నీ చాలా ఫాస్ట్గా జరిగింది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిచింది. ల్యాండ్ అయ్యేటప్పటికంటే టేకాఫ్ అప్పుడు మాత్రం బాగా అనిపిస్తుంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, టేకాఫ్ అయిన తర్వాత జర్నీ కొంచెం బోర్ అనిపిస్తుంది. నాకు 1 hourకే అలా అనిపించిందంటే, ఎందుకంటే జనరల్గా మనం బస్సెస్లో ట్రావెల్ చేసినప్పుడు లేదా కార్స్లో ట్రావెల్ చేసినప్పుడు మనకు అటు ఇటు ఏదో ఒకటి కదులుతూ కనిపిస్తుంది. కానీ ఫ్లైట్ జర్నీ అనేసరికి ఏమవుతుందంటే, పైకి వెళ్ళిన తర్వాత ఆకాశంలో అటు ఇటు కదిలేది ఏమి ఉండదు, ఓన్లీ మేఘాలు. అంటే అఫ్కోర్స్ మనం ఫ్లైట్ చాలా ఫాస్ట్గానే వెళ్తుంది, కానీ ఆ ఫీల్ మనకు తెలియదు. మనం ఖాళీగా కూర్చున్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ బోర్ ఫీల్ అవుతాం. మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే కనుక అది మంచి టైం అవుతుంది. చక్కగా ఒక పుస్తకం కూడా పెట్టుకోండి. చక్కగా ఆ పుస్తకాన్ని ఎంతసేపు మీ జర్నీ ఉంటుందో అంతసేపు, అంటే ల్యాండింగ్కి ఒక 10 నిమిషాల ముందే క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ లేచి మీ లగేజ్ అంతా తీసుకుని ఇదంతా ఒక ప్రహసనం కింద ఉంటుంది. అదంతా కాకుండా జర్నీలో మాత్రం మీరు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక పుస్తకం పెట్టుకుని అది చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే టేకాఫ్ అయిన తర్వాత కొంచెం బోర్ ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం జర్నీ అయితే ఎంజాయ్ చేస్తారు, కానీ సెకండ్ టైం, థర్డ్ టైం ఇంకా మీకు అలవాటు అయిపోతుంది. ఈ ఎక్కువ టైం అలా ఖాళీగా కూర్చున్నట్టు అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఆ బోర్డమ్ మీరు తగ్గించుకోవాలంటే చక్కగా బుక్ రీడింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ వైల్ ట్రావెలింగ్. कैबिन का तापमान आरामदायक बनाए रखने के लिए आपसे निवेदन है कि द्वार खुलने के बाद कृपया विंडो शेड बंद कर दें और एयरबैग्स खोल दें। अपनी यात्रा की को शामिल करने के लिए Ladies and gentlemen, you have arrived at Rajahmundry. Please remain seated until the aircraft comes to a safe stop and the signal sign is switched off. Customers are requested to maintain a safe distance between each other while deplaning. Please stand up only when you see the person in the row behind you moving towards you. This is for your and your fellow passengers' safety. Before you leave the aircraft, please ensure that you have your person below iPads and devices. Customer overhead bins carefully
Ladies and gentlemen, welcome to Rajamundry. Please remain seated till the aircraft comes to the complete halt, and for your own safety and well-being, while deplaning, please maintain a safe distance from the fellow passenger and follow the instructions as provided by the cabin crew. This is for your own safety and well-being. Thank you for choosing Indigo, and have a pleasant stay. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏవైతే ఈ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ దిగేటప్పుడు ఇంకా ఉండవు. మనకి వెళ్ళేటప్పుడే కొంచెం హడావుడవుతుంది. ప్రయాణం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా దిగడం, మన లగేజ్ మళ్ళీ తెచ్చుకోవడం, మన దారి మనది. Hi Bandu. Hi, welcome to Rajamundry. Hi Hi, Sanju. Mamu. Hello. Welcome. Thank you. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.